కరగలుగుతాం మళ్ళీ చెప్తా ఉన్నాం. అంత మంచి అవకాశం ఆ పద్ధతిని కేసీఆర్ ఆనాడే ఏర్పాటు చేసి పెట్టిండు. ఏం మాట్లాడిండు వెధవలు? కేసీఆర్ ఇంజనీరు. ఎస్, కేసీఆర్ ఇంజనీర్నే చెప్పిండు. కేసీఆర్ ఎప్పుడు కాళేశ్వరం నాకు సంబంధం లేదని చెప్పలే. కాళేశ్వరం నా సృష్టి అని చెప్పిండు. వాస్తవానికి సృష్టించిండు. రాత్రి పగలు దాని మీదనే పూర్తి దృష్టి పెట్టి పనిచేసిండు. పొద్దున లేచింది మొదలు ఆఫీసులోకి రాగానే మొట్టమొదటి కాళేశ్వరం చూసిండు. పడుకునేటప్పుడు చివరి నిమిషంలో కూడా కాళేశ్వరం చూసిలో పడి పడుకున్నాడు. ఆ రకంగా 3 సంవత్సరాలు పూర్తిగా తన ఆశా శ్వాస అంతా కూడా కాళేశ్వరం అయ్యింది. ఓ గొప్ప గొప్ప టెక్నాలజీ సాధించమని చెప్పుకున్న ప్రపంచ దేశాలు అనేక దేశాలకు మించి గంత అద్భుతమైన అవకాశాన్ని తెలంగాణ రైతాంగానికి ఇచ్చిండు కేసీఆర్. కానీ ఇవాళ దాని మీద ఆధారపడ్డ అనేక మిషన్ భగీరథ పథకాలకు, మంచినీళ్ళకు సంబంధించిన మిషన్ భగీరథ పథకాలకు సంబంధించిన అనేక రకమైన రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి సోయి కూడా లేకుండా ఇవాళ మంచినీళ్ళను కూడా అందియలేని దుస్థితిలో ఉన్నారు. హైదరాబాద్ ప్రజలు ఇవాళ కొత్త తరం ప్రజలు, అది పల్లెటూర్లలో, తెలంగాణ గ్రామాలలో కావచ్చు, పట్టణాలలో కావచ్చు, హైదరాబాద్తో సహా కొత్త తరం పిల్లలకి మంచినీళ్ళు రావు అనే సంగతే తెలియదు. కరెంటు పోదు, మంచినీళ్ళు రావు అనే మాట లేదు. కానీ ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా హైదరాబాద్లో కూడా మంచినీళ్ళు కాపాడుకోండి, నీళ్ళు ఇవ్వలేము అని చెప్పుకుంటున్న సిగ్గు తప్పిన ప్రభుత్వం. నీళ్ళు సేవ్ చేసుకోండి. మళ్ళా పూర్వకాలంలో కేసీఆర్ రాకముందు డ్రమ్ములు, బకెట్లు, బిందెలు, చెంబులు, ఆఖరి గ్లాసులలో కూడా నీళ్ళు ఎట్టయితే నింపి దాచిపెట్టుకున్నారో హైదరాబాద్ ప్రజలు, పట్టణ ప్రజలు మీ అందరికీ మళ్ళీ పాత జ్ఞాపకాలు వస్తున్నాయి. పల్లెలతో సహా పల్లెల్లో మరి బోరుబావుల దగ్గరికి కిలోమీటర్ల కొద్ది నడిచిపోయి గంటల తరబడి కరెంటు కొరకు ఎట్లా వెయిట్ చేసి నీళ్ళు తెచ్చుకోరు ఆనాడు బిందెడు మంచినీళ్ళు. ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నీళ్ళు దాచిపెట్టుకోండి. మళ్ళీ ట్యాంకర్ల దందా మొదలైంది. హైదరాబాద్తో సహా పట్టణాలు, పల్లెలను తేడా లేకుండా మళ్ళీ ట్యాంకర్ల దందా మొదలైంది. సిగ్గుండాలి ప్రభుత్వానికి. ఇంతింత పొడుగు మాటలు మాట్లాడుతున్నాడు ఒకడొకడు. అవే బూతులు, అవే చెత్తవాగుడు. ముఖ్యమంత్రి 2.5 ఏళ్ళైనా ఇంకా నేర్చుకోలే. పరిపాలన అంటే ఏందో తెలియదు. ప్రజల పట్ల సోయి లేదు. కొత్తవి సృష్టించలేవు, కొత్తవి తేలేవు. నీతో కాదు, నీకు ఆ జ్ఞానం లేదు. కానీ కనీసం కేసీఆర్ ఇచ్చిపోయినాయి అయినా కొనసాగించవచ్చు కదా. తెలంగాణ 60 ఏళ్ళు దేని కొరకైతే గోసపడ్డదో, ఏ మంచినీళ్ళు, ఏ కరెంటు, ఏ సాగునీళ్ళ కొరకైతే ఇబ్బంది పడ్డదో, తాగునీళ్ళు, సాగునీళ్ళు, విద్యుత్ శక్తి కొరకైతే ఇబ్బంది పడ్డదో, ఆ 3 సమస్యల్ని పరిష్కారం చేసిపోయింది కదా కేసీఆర్. మంచిగా కట్టిన ఇల్లు పెట్టిన పోయి నీకు అప్పచెప్పిండు కదా. ఒక్క దాంట్లోనంటే ఒక్క దాంట్లో వాగినవు చెత్తవాగుడు అంటే కేసులు, జైళ్ళు, నీకు అనుభవం ఉన్న పనులు. ఇక మూసుకో, ఇప్పటికైనా అన్నీ మూసుకొని వెంటనే ఆ కాళేశ్వరం పంపుల్ని ప్రారంభం చేసే ప్రయత్నం చేయి. ఒక్క డీజీ కన్నేపల్లిలోని ఒక డీజీకి నిమికంచెలు చెప్తే చాలు, ఇవాళ ఆన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కన్నేపల్లి పంప్ హౌజులు కేసీఆర్ కట్టేటప్పుడే చెప్పిండు. నడెండకాలంలో ఏప్రిల్, మే నెలల్లో కూడా
ప్రాణహిత ఆ పేరే పెట్టిందే అద్భుతమైన పేరు పెట్టిండ్రు దానికి. ప్రాణహిత ఎప్పటికీ నీళ్ళు ఇస్తుంది. గోదావరి ప్రాణహిత కలవటం కంటే ముందు పై ప్రాంతం ఎండిపోతుంది. సంవత్సరానికి 6 నెలలు ఎండిపోయి ఉంటుంది. ప్రాణహిత కలిసిన తర్వాతనే గోదావరి జీవనది అవుతుంది. అందుకే దానికి అక్కడనే మనం ఒడిసి పట్టుకోవాలి అని చెప్పి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టింది, కానీ కన్నెపల్లి పంప్ హౌస్ పెట్టింది. కానీ ప్రాణహిత వచ్చి ఎదురుగా కలిసే చోట, గోదావరి కలిసే చోట ప్రాణహితకి ఎదురుగా పెట్టినాడు. ఆ దారాన్ని చక్కగా తీసుకొచ్చుకొని కన్నెపల్లి నుంచి లేపుకోవాలి నీళ్ళు అని. ఈ జ్ఞానం నీకు రాదు, 100 జనములు ఎత్తినా. ఇక రైతులను ప్రేమిస్తే, తెలంగాణ భూముల్ని ప్రేమిస్తే వచ్చే ఆలోచన అది. నీలాంటి మూర్ఖులకు భూమి కనపడంగానే దానికి 4 రాళ్ళు బాతి గీతలు కొట్టి 10 రూపాయలకు ఎక్కువ కమ్మక దొబ్బే బేరగాన్లకి ఉండదు ఈ జ్ఞానం. అది రావాలంటే భూమిని ప్రేమించాలి, రైతును ప్రేమించాలి, వ్యవసాయాన్ని ప్రేమించాలి. తెలంగాణ తేవడానికి ఎంత తపన పడ్డాడో అంతకు మించి తెలంగాణ భూమి ప్రతి ఇంచును సస్యశ్యామలు చేయడానికి అంతకు మించిన భగీరథ ప్రయత్నం చేసిండు కేసీఆర్. అందుకే సాధ్యమైంది. అది సాధ్యం చేసి చూపించిండు. తెలంగాణలో కేవలం ఒక మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక దేవరకొండ, మున్గోడు తాలూకాలకు తప్ప మిగతా మొత్తం తెలంగాణను గోదావరి నీళ్ళతో తడబడానికి కావాల్సిన పద్ధతిలో నిర్మాణం చేసిండ్రు ఆ ప్రాజెక్టుని. చేసి చూపించిండ్రు. ఇవాళ మా ఆలేరు భువనగిరిలో కూడా మొదలైన నీళ్లు, గోదావరి నీళ్లు, కాళేశ్వరం నీళ్ళే. కాళేశ్వరంలో భాగంగా ప్రారంభం చేసిన పంపులతో వచ్చిన నీళ్ళే. దాంట్లో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి వచ్చిన నీళ్ళే. మూసి మురికి పీడ కూడా వదిలించాలని పిల్లాయపల్లి కాలువ కావచ్చు, ఉపనాదిగాని కాలువ కావచ్చు, ధర్మారెడ్డి కాలువ కావచ్చు, ఆ కాలువల ద్వారా కూడా మూసి నీళ్ళతో అవసరం లేకుండా గోదావరి నీళ్ళు ఇచ్చే ఆ ప్రాంతంలో కూడా పంటలు మంచి పంటలు పండించాలని చెప్పి మూసిని క్లీన్ చేయడానికి బ్రహ్మాండంగా కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో, ఉస్మాన్ సాగర్లో, హిమాయ్ సాగర్లో కలపడానికి ఆనాటి ప్రణాళికలు చేసిండ్రు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేసి ఒక అద్భుతమైన సస్యశ్యామల తెలంగాణని సృష్టిస్తే మీ దుర్మార్గమైన, మీ మూర్ఖపు ఆలోచనలతోని